జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హిందూ బంధువులారా, మీరు చూసినటువంటి యూట్యూబ్ థంబ్నెయిల్ కరెక్టే. మీరు చదివారు కదా, స్ట్రింగ్ వినోద్ యూట్యూబ్ ఛానల్ నేనే డిలీట్ చేపించా. మీరు చదివారు కాబట్టి మీరే నేను అన్నారు కదా, నేనే అన్నారు కదా, మీరే. అవును, మీరు ఎలా డిలీట్ చేయించారు అనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తి చెప్తా. స్ట్రింగ్ వినోద్ గారు చేసే ప్రతి వీడియో ఎంతో విశ్లేషించి, అంటే దాంట్లో ఎక్కడ పొరపాటు కాకుండా ప్రతిదీ సత్యం చూపించారు. ఆ సత్యాన్ని చూసి తెలుసుకున్న మనము ఒక లైక్ కొట్టడానికి దూరమయ్యాం, ఒక కామెంట్ పెట్టడానికి దూరమయ్యాం. మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉండి కూడా లక్షల్లో లైక్స్ రావు, వేలలో కామెంట్స్ రావు. అట్లాంటప్పుడు ఛానల్ ఎలా నిలబడుతుంది? ఆ ఛానల్కి స్ట్రైకులు కొట్టేటోళ్ళు ఎక్కువ అయిపోయినారు, లైకులు కొట్టేటోళ్ళు తక్కువ అయిపోయారు. ఆ ఛానల్కి రిపోర్ట్ కొట్టేటోళ్ళు ఎక్కువ అయినారు, కామెంట్ కొట్టేటోళ్ళు తక్కువైనారు. మీ అందరు మారాలనే ఈ థంబ్నెయిల్ పెట్టి ఈ వీడియో చేస్తున్నా. దయచేసి ఇప్పుడు ఉన్న హిందూ ధర్మం కోసం పోరాడుతున్న ఛానల్స్ ఉన్నాయి, వాటినన్నా కాపాడుకోండి. మన హిందూ ధర్మం ఛానల్స్ అన్నిట్లను కాపాడుకోవాలంటే లైక్ మరియు కామెంట్ చేయడం తప్పనిసరి. అప్పుడు ఎంతమంది స్ట్రైకులు కొట్టినా, ఎంతమంది రిపోర్ట్లు కొట్టినా ఛానల్కి ఏం కాదు. ఆర్కే గారిది ఛానల్ ఉంది, రాకాలోకం, రిఫ్లెక్షన్ ప్రో, ఆర్ వాయిస్, నేషనల్ హబ్, ఎన్హెచ్ న్యూస్, ఇలా మన హిందూ ధర్మంని కాపాడుతున్న ప్రతి ఒక్కరి ఛానల్ని మనం కాపాడుకునే బాధ్యత. యూట్యూబ్ వాళ్ళకి పోయేది ఏమీ లేదు. అడ్వర్టైజ్మెంట్ నుంచి వస్తున్నటువంటి డబ్బుని కొద్దిగా వాళ్ళు తీసుకొని మిగతా డబ్బుల్ని ఈ యూట్యూబర్స్కి ఇస్తారు. వారు రాత్రి పగలు శ్రమించి ఏ పని చేయకుండా కేవలం మన హిందూ ధర్మం పైన జరిగే అన్యాయాలను చూపిస్తూ వెళ్తే వారికి ఉపాధి ఎలా? దయచేసి ఆలోచన చేయండి. మీరు ఒక లైక్ కొట్టడం వల్ల, కామెంట్ చేయడం వల్ల ఒక యూట్యూబర్కి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. చాలామంది యూట్యూబర్స్ లైక్స్ కోసము లేదా ఎంటర్టైన్మెంట్ కోసం వీడియోస్ చేస్తారు. ఎందుకు? వారికి డబ్బులు కావాలని. కానీ స్ట్రింగ్ వినోద్ గారి వీడియోస్ చూసారా? ఎక్కడైనా వారికి డబ్బు సంపాదన కోసం ఆలోచనతో ఉన్న వీడియో ఉందా? లేదు. వినోద్ గారు మన హిందూ ధర్మంని కాపాడాలని, దానికి ఎలాంటి సబ్జెక్ట్ ఇస్తే హిందువులు తెలుసుకుంటారని, హిందువులు ఎప్పుడు జాగృతం అవుతారని, ఎప్పుడు చైతన్యం అవుతారని తను వీడియోస్ చేస్తూ వెళ్ళాడు. ఈ కోవలోనే ఎన్నో ఛానల్స్ రెడీగా ఉన్నాయి దివాలా తీయడానికి. దయచేసి ఆ ఛానళ్ళనన్నా ఆదుకోండి. మీకు అందరికీ చెప్తున్నా, ఆర్ వాయిస్ అనే ఒక ఛానల్ మహిళ నడుపుతుంది. ఆ ఛానల్ని ఆదుకోండి. మీరు చేయాల్సిందల్లా కామెంట్, లైక్. అది కూడా చేయలేము అంటే ఇంకా మనం హిందూ ధర్మంలో ఇంకేం చేయగలుగుతాం? మనం చేస్తున్న సహాయం కూడా మనకు ఉన్నటువంటి కొద్దిపాటి సమయంలో యూట్యూబ్ ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని చూసి లైక్, కామెంట్ చేయడమే. ఆ ఒక్కటి కూడా చేయలేనప్పుడు మనం ఇంకేం చేయగలుగుతాం? నా వీడియో చూసిన ప్రతి హిందువు ఈ విషయం గుర్తుపెట్టుకొని ఎప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా వీరి ఛానళ్ళని సెర్చ్ చేసి మరి నోటిఫికేషన్ ఆల్రెడీ వస్తుంది. మీరు సబ్స్క్రైబర్స్ అనుకోండి, మీరు సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాగానే ఓపెన్ చేసి చూడండి, వీడియోలో కంటెంట్ ఏముందో తీసుకోండి, మీ మైండ్లో నింపుకోండి. మీకు ఎక్కడైనా అట్లాంటి విషయం పైన క్వశ్చన్లు వచ్చినప్పుడు ఆన్సర్స్ చేయొచ్చు. మరొకసారి మీ అందరినీ వేడుకుంటున్నా, హిందువులు నడుపుతున్నటువంటి ఛానళ్లను గ్రహించి వాటిని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, కామెంట్ తప్పనిసరిగా చేయండి. లేకపోతే రిపోర్ట్ కొట్టే వాళ్ళు చాలామంది రిపోర్ట్ కొట్టి ఛానళ్ళని డిలీట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ విషయం అందరికీ అర్థమైంది కనుక ఈ వీడియోని షేర్ చేయండి. మన హిందువులందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత హిందువుల కోసం పోరాడుతున్నటువంటి యూట్యూబర్స్ అందరినీ తమ సబ్స్క్రైబర్ లిస్ట్లో వేసుకుంటారని ఆశిస్తూ జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.